నాకు నన్ను సాధనకి పరోక్షంగా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు రామన్ గారు. ఒక కామన్ కాంటాక్ట్ ద్వారా. థాంక్స్ ఎ లాట్ రామన్ గారు. ఆహ్, మీ మీ డెడికేషను, మీ డిటర్మినేషను, మీ పక్క నుండి చూసిన వాళ్ళు చెప్పడంతోటి, ఆ నమ్మకంతోటే నేను దీంట్లోకి జాయిన్ అయ్యాను. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ 4 మంత్స్ అయింది ఇప్పటికి. లాస్ట్ హ్మ్. ఫిబ్రవరి 1న మొదలుపెట్టాను. సో, హ్మ్. నేను యాక్చువల్లీ కృష్ణన్ గారిలాగా 100%కి ఎగ్జాంపుల్‌ని కానే కాను. బికాజ్ నేను కాన్స్టెంట్‌గా ఫ్లక్చుయేటింగ్ పర్సన్‌ని. సో, 50%, 60, 70, 80, 90కెళ్ళి మళ్ళీ డ్రాప్ అయ్యి, కాకపోతే ఆ ఫస్ట్ 3 మంత్స్ మాత్రం జాగ్రత్తగా చేశాను. అది కూడా 100% అని అనలేను. బట్ చూసిన రిజల్ట్స్ మాత్రం అమేజింగ్ రావణ్ గారు. అంటే నాకు అన్‌ఫార్చునేట్‌లీ నాకు చుట్టూ డాక్టర్లే. సో, నన్ను 1000 కళ్ళతో చూస్తుంటారనమాట. ఎప్పుడు నన్ను నా రీడింగ్‌లు తప్పైతే పాయింట్ జేసి, "చూసావా ఇది జేస్తున్నావా" అని అంటానికి అన్నట్టుగా ఉంటారు. సో, బట్ కాన్స్టెంట్‌లీ ఐ హావ్ బీన్ ప్రూవింగ్ దట్ మన సాధనతో అన్ని రికార్డ్స్ ఇప్పుడు నా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ గూడా ఆహ్, నీ నీ రిపోర్ట్‌లు నా దానికంటే బాగున్నాయి అంటూ ఉంటుంది. సో, దట్ ఐ హావ్ బీన్ మెయింటైనింగ్. కానీ బాడీ చాలా అద్భుతంగా చెప్తుందండి. అంటే నేను కంప్లీట్‌గా డిక్లైన్ అయిపోయిన రోజులున్నాయి. ఇప్పుడు రామన్ గారు చెప్పినట్టుగా మధ్యలో కాస్త లైఫ్ దీనితోటి బిజీ అయిపోయి, కానీ అది మళ్ళా వెయిట్ గెయిన్ ఫార్మ్‌లో కానీ, లేపోతే వేరే సింప్టమ్స్‌ని, నాకు అలర్జీ నాకు చాలా తగ్గాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే కష్టం. నేనొచ్చింది వెయిట్ లాస్ కోసమైనా నాకు చాలా బెనిఫిట్ అయింది. బట్ బాడీని వినటం అనేది చాలా బాగా నేర్చుకున్నాను. ఈ సాధనతో ఏంటంటే, మనం ఒక తప్పు చేయగానే ఇమ్మీడియేట్‌గా బాడీ ఎంత బాగా చెప్పగలుగుతోంది అనేది, ఆ స్ట్రెంత్ ఈ 3 నెలలు చేయడంతో అది ఒకసారి వచ్చిందంటే అది లైఫ్ టైమ్ అడాప్ట్ చేసుకోవడానికి ఇంక ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే మనం చేయి జారిపోతుంటే అదే చెప్తూ ఉంటుంది. మళ్ళీ మనం దాని మీద కంట్రోల్ తెచ్చుకుని, కృష్ణన్ గారు అన్నట్టుగా కంప్లీట్‌గా వి హావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్. అంతేగాని ముక్కు మూసుకొని చేసి వదిలేస్తే అయ్యేది కాదు. లైఫ్ స్టైల్ చేంజ్. కానీ అద్భుతాలు చేస్తున్నారండి. ఎందుకంటే నేను ఇటు అలోపతి ఫీల్డ్‌లో చూస్తున్నాను. అటు మన సాధనలో చూస్తున్నాను గదా! సో, అసలు మీరు చేస్తున్న సేవనే అనాలిది. బికాజ్ యూ బేర్లీ డూ ఎనీథింగ్. ఇంత టైమ్ స్పేర్ చేసి, కానీ రెగ్యులర్ క్లాసెస్ మాత్రం నిజంగా మమ్మల్ని ట్రాక్‌లో పెట్టాలి అంటే ఇవే. ఎందుకంటే ఇందాక రావణ్ గారు చెప్పినట్టుగా ఏదన్నా ఒక విషయం స్లిప్ అయినా కూడా మళ్ళీ రికలెక్ట్ చేసుకునే అవకాశం ఈ క్లాసుల ద్వారా వస్తుంది. అండ్ మనం ఎందుకు చేస్తున్నాం? దీని వెనకాల అవుతోంది ఏమవుతుంది? దాని వెనకాల రీసెర్చ్ ఏముంది? అది ఇటు ఆహ్, అలోపతి వరల్డ్‌లో కానీ, మామూలు జనరల్ దీంట్లో కానీ, ఆయుర్వేదం ప్రాసెస్‌లో కానీ, వీటన్నిటికి చాలా ప్రూఫ్‌తో సహా బ్యాకింగ్‌తో మీరు చెప్పడం చాలా బావుందండి. ఇది ఎక్కడా లేదు. ఈ పద్ధతి అయితే ఎక్కడా లేదు. ఏదో ఇస్తారు, 3 నెలలు చేయబట్టుకొని నడిపిస్తారు, ట్రీట్మెంట్ చేసి రిపోర్ట్‌లు రాగానే వదిలేస్తారు. సో, మీరు అలా కాకుండా మమ్మల్ని అందరినీ, ఇవాల్టి టెస్టిమోనీ ఒక ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, సంవత్సరంన్నర చేస్తున్నాము అంటే దట్ ఇట్‌సెల్ఫ్ స్పీక్. సో, దీన్ని వదలకుండా చేస్తున్నాం అంటే దాని అర్థమే దీని రిజల్ట్. సో, కాబట్టి ఇంతకంటే చెప్పాల్సిందేం లేదు. తర్వాత మీ గురించి ఒక కామెంట్ అండి. మీరు పూర్తిగా చేయట్లేదన్నారా? మీరు సక్సెస్‌ఫుల్ పర్సనే. ఎందుకంటే మీరు ఏ సంస్థ వచ్చారో దాన్ని నెగ్గేశారు. దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ మీకు పొందారు. కాబట్టి మీరు పైనున్నారా? కిందున్నారా? అనేది అప్ అండ్ డౌన్స్ అవన్నీ మినహాయిస్తే మీరు పాస్. వచ్చిన దానికన్నా ఎక్కువగా పాస్ అయ్యారు మీరు. సో, కాబట్టి మిమ్మల్ని కూడా విజువల్ లిస్ట్‌లోనే పెట్టారు మేము. ఎందుకంటే మీరు నెగ్గారు. ప్లస్ మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చారు కాబట్టి చాలా సంతోషం. నా అదృష్టం ఇప్పుడు మా పాప మొదలుపెట్టిందండి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. సో, తనతో నేను స్ట్రిక్ట్‌గా చేస్తున్నాను. సో, ఇద్దరం కలిసి చేయడం. తను ఎంత స్ట్రిక్ట్‌గా చేస్తుందంటే, ఆ ఏజ్ పిల్లలు అంత స్ట్రిక్ట్‌గా చేయటం మా అమ్మగారు, నేను ఇద్దరం ఆశ్చర్యపోతున్నాం. బట్ వి ఆర్ రియల్లీ హ్యాపీ. సో, నిజంగా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చేయడం అనేది నాకు డ్రీము. అది మా అమ్మాయి చేయగలుగుతోందంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సాధన. సో, లెట్స్ హోప్. తను ఇప్పుడే మొదలుపెట్టింది. ఓ 2 వారాలే అయింది గానీ, బట్ షీ ఈస్ డూయింగ్ ప్రిటీ గుడ్.
సో థ్యాంక్స్. ఫ్యామిలీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఇంకా మనకు ఇంకా మోర్ ఇది ఉంటుందండి. అవునవునండి. మా సన్ 24 years old. వాడు ఏంటంటే నేను జ్యూస్ చేసుకున్నప్పుడు పొద్దున జ్యూస్, సాయంత్రం క్యారెట్ జ్యూస్ 2 అయితే చేసి అక్కడ పెడతాను, తాగేస్తాడు. ఇంకేమి రెస్పాన్స్ కూడా ఇవ్వడు. ఎప్పుడు చేసి పెట్టినా కానీ డెఫినెట్ గా వాడు తాగుతాడు. ఒక రోజు అంటాడు ఐ వాంట్ ఫాలో అంటాడు, బట్ స్టిల్ హీఈస్ బిజీ విత్ హిజ్ ఎడ్యుకేషన్ అండ్ సెడ్ యా యూ కెన్ ఫాలో ఎనీ టైమ్. ముందు ప్రసాద్ గారి కంటే నేను చెప్పింది ఫాలో అవ్వు, తర్వాత నేను ప్రసాద్ గారితో ఇంట్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాను. మా వైఫ్ కూడా ఏదో మార్క్ చూస్తేనే కానీ వాళ్ళు చేయరండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడన్నా నాకు అలసటగా ఉండి నేను క్యారెట్ జ్యూస్ చేయకపోతే మా అమ్మాయి లేట్ గా వచ్చి పర్లేదమ్మా నేను చేసి పెడతాను అందరికని అది చేస్తుంది. సో డెఫినెట్లీ షీ సీయింగ్ రిజల్ట్స్. సో అందుకనే ఈవినింగ్ క్యారెట్ జ్యూస్ అనేది ఇట్ విల్ గివ్ మోర్ ఎనర్జీ ఫర్ అస్. నైట్ అంతా మనకు అసలు ఆకలి అనిపించకుండా హ్యాపీగా నిద్రపోవచ్చు. అది మనం ఫుడ్ మానేసి అది క్యారెట్ జ్యూస్ తాగితే సగము మనకు అక్కడే రిలీఫ్ వస్తుంది. రామన్ గారు జ్యూసెస్ ఇష్టపడుతున్నాడు అంటే ఫిజికల్ గా అతనిలో చేంజ్ వచ్చి ఉంటుంది, అందుకే ఇష్టపడుతున్నాడు. చాలా చేంజెస్ అండి. అసలు మీకు తెలియదేమో, ఈ సాధనకు ముందే నాకు బీరకాయ, సొరకాయ, కాకరకాయ అండ్ బెండకాయ ఈ 4 నా ఫేవరెట్ వెజిటబుల్స్. ఏ కర్రీ అయినా బీరకాయ కూర, సొరకాయ కూర, ఇది ఏదైనా సరే 1 kg వరకు ఈజీగా తినేయగలను. థ్యాంక్ యూ రమణ్ గారు, చాలా చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. ఇంకెవరైనా సరే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే సంతోషం. నమస్తే సార్ రమ్య సార్. నమస్తే అండి. ఛానల్కి సంతోషం. నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి జూలైకి అది ఫస్ట్కి అలాగా 1 year అవుతుంది సార్. కంటిన్యూ చేస్తున్నాను. నాకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ నేను ఓవర్కమ్ చేశాను. ప్లస్ వాటితో లైఫ్ స్టైల్ కూడా. సో 1 year బట్టి ఏమి పెద్దగా చేంజెస్ ఏమి చేయకపోయినా ఏవో చిన్న వచ్చినా మళ్ళీ రికవర్ అవ్వగలుగుతున్నాను. సో సాధారణ నా వయసు అంటే నా ఏజ్ అరౌండ్ 35 years. సో నా వరకు నాకు చాలా అంటే ఇంట్లో మెయిన్ లైఫ్ స్టైల్ మార్చడం వల్ల కిడ్స్ కి బాగా హెల్ప్ అయింది సార్. ఈ 1 year లో నేను ఒక్కసారి కూడా ఫ్రమ్ జూలై నుంచి ఇప్పుడు దాకా ఒక పారాసిటమాల్ టాబ్లెట్ కూడా తీసుకోలేదు. అంటే మెయిన్ మెడికేషన్ అయితే నిల్. ఈ 1 year లో ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. నేను వేసుకోలేదు. మా కిడ్స్ కూడా 7 years and 10 years పిల్లలు ఉన్నారు. నేను ఏం తింటున్నానో వాళ్ళకి ఆల్మోస్ట్ అదే పెడుతున్నా. సో వాళ్ళకి కూడా ఇంత ముందు చాలా సివియర్ మెడికేషన్ అవసరం ఉండేది. బట్ నేను అనుకోవడం లైఫ్ స్టైల్ ఎప్పుడైతే నేను మారి ఫుడ్ వండడం అది మార్చానో, అది జ్యూసెస్ ఇవి, సో వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు 9 months బట్టి వాళ్ళు కూడా ఈవెన్ ఫీవర్ కి పారాసిటమాల్ వేసుకోవట్లేదు. సో వాళ్ళే ఇంకా ఫీవర్ వస్తే ఐ విల్ డూ ఫాస్టింగ్ అంటున్నారు అనమాట. సో నాకు అది చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను కోలుకోవడం కన్నా పిల్లలు చాలా హెల్తీగా అవుతున్నారు అన్న హ్యాపీనెస్. ఇంచుమించు డాక్టర్ గారిలో ఇంత మార్పు వచ్చిందంటే మీకు ఇంకా మీ పర్యవేక్షణలో ఉన్న ఎవరైతే సాధకులు పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరిలో కూడా మంచి మార్పు తీసుకురాగలుగుతారండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ప్లస్ మీరు మీ నాన్నగారిలో మార్పు తీసుకొచ్చారు, మీ అక్కయ్య గారిలో మార్పు తీసుకొచ్చారు, వాళ్ళందరూ హ్యాపీ. చాలా సంతోషం. అయ్యా నమస్తే అండి. నేను నాయుడు గారు. సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయారు సార్. రమ్య పాపకి ఫీవర్ సివియర్ గా వచ్చిన వాళ్ళ అమ్మమ్మ గారు టాబ్లెట్స్ తీసిరండి అంటే తను తులసి ప్లస్ నిమ్మరసం అనుకుంటాను 4 రోజులు ఇచ్చి తగ్గించిందండి. ఇలాగా ఇంచుమించు ఒక 5-6 మార్లు వాళ్ళ అమ్మమ్మ గారు మొన్న పిల్లలు వాళ్ళ దగ్గరే ఉన్నారు సార్. చాలా భయపడిపోయారు. 102 ఫీవర్ అబౌవ్ ఉంటది. బట్ పాప కూడా తనకి జ్యూసెస్ ఇవి అలవాటు అవడం, తనకి మీ క్లాసెస్ రెగ్యులర్ గా తను వింటది.
సో 7 years అయినా కూడా వాళ్ళందరూ వింటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పినవన్నీ మైండ్లో ఉన్నాయి. సో టాబ్లెట్స్ వేసుకోకూడదు, ఇమ్యూనిటీ రావాలి. సో వాళ్ళు కూడా ఎంత 1 or 2 గజగజ ఉనికిపోతున్నా కూడా వద్దు, నాకు కోల్డ్ ర్యాప్ చేసేసి అదొక్కటి తాగేస్తే 2 రోజులు ఫీవర్ ఉన్నా దే ఆర్ నాట్ బాదరింగ్. ఇంత భయపడేవారు, ఇప్పుడు భయం లేదు. 2 రోజులు కాకపోతే 3 రోజులు ఉన్నా అది న్యాచురల్ గానే తగ్గాలన్నట్టు మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్న పాయింట్ కొంచెం కిడ్స్ కి కూడా అర్థమైంది. సో దానికి చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా చాలా సంతోషం అండి. సో మాకు ఇలాంటివి తెలిసినప్పుడల్లా మాకు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఓకే, మా కష్టం మీ అందరిలో కనిపిస్తుంది, నాకు ఆనందం కూడా కనిపిస్తుంది అండి. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఒకళ్ళు లాస్ట్? నమస్తే అండి రామప్రసాద్ గారు, నేను శ్రీకృష్ణ. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మా మామయ్య గారు కనగల కృష్ణారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. నేను February 26th స్టార్ట్ చేశాను. ఇప్పుడు 97 kg ఉండేవాడిని, 81కి వచ్చాను. ఓకే, అండ్ 2 నెలల్లోనే బీభత్సమైన చేంజ్. నాకు వేరే వెయిట్ లాస్ అవన్నీ తెలియదు, నాకు ఇదే నాకైతే నాకు ప్రాబ్లం లేదు. అండ్ మా వైఫ్ కూడా, ఆమె కూడా చేస్తాను, బట్ వంట చేస్తుంది కాబట్టి నేను కూడా అదే తినేస్తాను అంటుంది. సో అదನ್ನು చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే 70s లో పుట్టిన వాళ్ళకి, ఎస్పెషల్ నేను పల్లెటూరు నుంచి వచ్చాను, నేను ఐఎమ్ 52. సో అంతకుముందు తినేది మసాలాలు గిసాలాలు అవన్నీ తక్కువ. యాక్చువల్లీ పాలు పెరుగు తప్పితే వేరే ఈ మధ్యలో ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ వచ్చేసి మారిపోయినాయి. సో మీరు నేర్పుతున్నారు ఎలా తినాలని చెప్పేసి. ఇంకా వెనకపోవడం అనేది ఏముంటుంది, కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఒక చపాతీలోకి కూర తినేస్తున్నాను మీరు చెప్పిన. మా వాళ్ళు అందరూ మామయ్య దగ్గరికి వెళ్ళి, మా సిస్టర్ వచ్చింది, మామయ్య దగ్గరికి వెళ్ళి సొరకాయ బీరకాయలు అన్ని నయం చేస్తాడని చెప్తారు. అందరికీ అలవాటు అవుతుంది చిన్నగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎంతో కొంత ఇండైరెక్ట్ గా మీ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు, ఎంతో కొంత అందరికి ఫాలో. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సాధారణ ఒక విషయం నేను చెప్పాలి, ఎందుకంటే అదృష్టం కోల్ది ఏంటంటే, సో నేను ఎవరిని ప్రత్యక్షంగా మీకు ఎవరికీ తెలియకపోయినా ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా అందరూ పరిచయం. సో ఇంచుమించు మీరు రకరకాల దేశాల నుంచి సాధన చేస్తున్నారు. సో అక్కడ ఉండే రకరకాల ఇబ్బందులు అవ్వచ్చు, డాక్టర్తో మీ ఉండే ఇంటరాక్షన్ అవ్వచ్చు, ఇండియాతో ఇంటరాక్షన్ అవ్వచ్చు. సో ఎక్కువ నాకు ఇది నా ఒపీనియన్, సో ఎవరిని కామెంట్ చేయట్లేదు. సో అంటే నాకు ఇంచుమించు ఇటు అరబ్ సౌదీస్ నుంచి కెనడా, యుఎస్, యూకే అన్ని కంట్రీస్ నుండి మన సాధకులు ఉన్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇండియాతో కంపేర్ చేస్తే అంటే కొన్ని పాయింట్స్లో అవుట్ ఆఫ్ కంట్రీ సాధకులు చాలా ఎక్కువ బాగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఒక 5 minutes టైం తీసుకుంటాను. ఒక 10 మంది అవుట్ ఆఫ్ కంట్రీ సాధన చేస్తే అందులో 8 members డెఫినెట్గా సాధన చేస్తారు. ప్లస్ ఇంకో విషయం కూడా ఏంటంటే, మీరు మీకు టైంకి మీరు వాల్యూ ఇచ్చుకుంటారు, మా టైంకి వాల్యూ ఇస్తారు. సో టైం అంటే టైంకి చెప్పింది చేస్తారు, దాంట్లో ఇబ్బందులు ఉంటే షేర్ చేస్తారు. సో ప్రాపర్గా డాక్టర్తో కన్సల్ట్ అవుతారు, రిజల్ట్ షేర్ చేస్తారు. సో యాక్యురసీ ఎక్కువగా ఉంటుంది, ప్రతిదానికి వాల్యూ ఉంటుందండి. ప్లస్ ఇంకొక విషయం, మాకు ఒకటి అంటే టైం వేస్ట్ అవ్వదు. ఓకే, మీకు పలానా వ్యక్తికి చెప్పామంటే మీకు చెప్పిన 10 tasks 8 tasks అయినా చేస్తారు. ప్లస్ ఎందుకు నాకు అనిపించింది అంటే, మీరు ఒక డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలంటే మీకు పట్టే టైము 1 week పట్టచ్చు, 10 days పట్టచ్చు, ఇంకెక్కువ పట్టచ్చు. వాళ్ళు మీకు ఇచ్చే టైము జస్ట్ మీ కండిషన్ బట్టి ఇంత టైం ఫిక్స్ చేస్తారు. టైంలో మీరు మాట్లాడినట్టు లేదంటే లేనట్టు. సో కాబట్టి ఒక వైద్యుడి సలహా, ఒక గురువు యొక్క సలహాకి ఇంపార్టెన్స్ అంతా మీకు బాగా తెలుసు. కానీ ఇండియా వాళ్ళతో కంపేర్ చేస్తే అది చాలా డెలికేట్ ఉంటుంది. ఎంత టైం తినేస్తారంటే అంత టైం తినేస్తారు. ప్లస్ ఒక రెస్పెక్ట్ ఉండదు, ఫోన్కి రిప్లైలు ఉండవు, కొన్నిటికి అసలు ఎందుకు చేస్తున్నా కోసం మాకే గిల్టీ అనిపిస్తుంటుంది. సో ప్లస్ ఇంకో గొప్ప చిత్రం అనిపించింది ఏంటంటే, అవుట్ ఆఫ్ కంట్రీస్ అందరు డాక్టర్లు ఇప్పుడు వచ్చి ఒక కంప్లైంట్ కూడా నాకు లేదు. సాధకులు ఎవరైనా సాధన చేస్తే మీరు డాక్టర్తో మీ రిజల్ట్ షేర్ చేసినప్పుడు అందరూ ఎంకరేజ్ చేశారు. ఏ ఒక్కళ్ళు కూడా ఇది చెయ్యొద్దు తప్పు అని ఒక్క డాక్టర్ ఇప్పుడు వచ్చి నాకు అవుట్ ఆఫ్ కంట్రీ డాక్టర్లు ఎవరూ కనిపించదు.
అది ఇండియా డాక్టర్స్ కానీ చూసాం అనుకోండి, ఒక 50% ఎంకరేజ్ చేస్తున్నారు, 50% దాని మీద నెగిటివ్ కామెంట్ చేసి సాధకుల్ని భయభ్రాంతికి గురించిన ఎక్కువ మంది కనిపించారు. ఇప్పుడు వచ్చి ఒక అవుట్ ఆఫ్ కంట్రీ సంబంధించింది, మీరు బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి, ఇలా చేస్తే మీ మాత్రని నేను తీసేస్తాను, వాళ్ళు ఎంకరేజ్ చేసిన సందర్భాలు ఎక్కువ ఉంది. చాలా మంది ఎంకరేజ్ చేశారు. అలాగే ఇది ముందు మానిపించరు అని డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇది చేసి మానిపించేసినప్పుడు కూడా నేను చాలా మంది చూసాను. అది అందువల్ల ఏంటంటే, సో ఇండియాలో అయితే ఏంటంటే వాళ్ళకి నమ్మకం దొరకాలి, ప్లస్ డాక్టర్ ఒప్పుకోవాలి, ఇవన్నీ నచ్చితే వాళ్ళకి ఇంట్లో చుట్టుపక్కల సరౌండింగ్ అంతా ఎడ్యుకేట్ అయి ఉండాలి. అలా చేస్తే నగ్గుతున్నారు, కనవాళ్ళు తక్కువ ఉంటుంది. సో కాబట్టి మీ అందరికి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరందరూ చాలా చక్కగా అంటే ఇక్కడ అందరిని ఉద్దేశించి చెప్తున్నాను, మీరు చేసేటప్పుడు చేయాలా వద్దా మీకు చాలాసార్లు చెప్పాను. మీరు మాతో మాట్లాడేటప్పుడు ఒకసారి మీకు క్లియరెన్స్ ఇస్తాను. నేను క్లియరెన్స్ ఇచ్చానంటే అంటే ఏదైనా ఇది నా వల్ల ఎంత జరుగుద్ది అని చెప్పితే 100 కేసులో 95% కేసెస్ రిజల్ట్స్ వస్తాయి. 5% కేసెస్ రాకపోవచ్చు, దాంట్లో నేను కామెంట్ ఏం చేయలేను. సో కాబట్టి ఆ మాత్రం కాన్ఫిడెంట్ ఉంటేనే నేను వాళ్ళకి నేను ఏదైతే ప్రామిస్ చేశానో ప్రామిస్ డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. అంతకంటే ఎక్కువ వస్తాయి మీకు, ఎందుకంటే ఎక్కువ చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే యావరేజ్గా చూస్తాను కాబట్టి ఇబ్బంది. కానీ ఇంకో విషయం కూడా మీకు చెప్పేది ఏంటంటే, సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరికీ చెప్పేది ఏంటంటే, సో మాతో మీరు 3 months జర్నీ చేస్తున్నారు, చాలా సంతోషం. తర్వాత కూడా ఏంటంటే మీరు టచ్లో ఉండడానికి చూసుకోండి. 6 months వరకు ఎంతో కొంత పీరియడ్ పెట్టుకుని మాతో ఉండేలా చూసుకుంటే మీకు లాభం జరుగుద్ది. అంటే మీకు జాయినింగ్ కోసం చెప్పట్లేదు, ఎందుకంటే మీరు చేసేది ఇన్ని సంవత్సరాల సమస్యని ఇంతలో కుదించేస్తున్నారు. కానీ దాంట్లో చాలా మంచి లాభాలు వస్తాయి. కానీ అట్లీస్ట్ మీ టీంతో ఎవరైతే గైడ్ వాళ్ళతోనే సరే 2-3 months గైడెన్స్లో ఉంటే ఏమవుతుందంటే ఫాలోఅప్ ఉంటుంది. సో చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే జనరల్ లైఫ్ స్టైల్లో మీకు వెళ్ళిపోవడానికి ఇబ్బంది ఉండదు, మోడిఫికేషన్స్ బాగుంటాయి. సాధారణ మా ప్రాసెస్ ఏముంటుంది, ఆఫ్టర్ 3 months తర్వాత ఎవరితో క్లోజ్ అయిపోతారో ఆ కాంటాక్ట్స్ అన్ని మేము డిలీట్ చేసేస్తాం. ఇంకా ఎందుకంటే చాలా డేటా ఉంటుంది మా దగ్గర, ఆ డేటా అంతా ఉంచడం ఇష్టం లేక డిలీట్ చేసేస్తాం. సో కాబట్టి మాకేంటంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో యాక్టివ్ పర్సన్స్ కాంటాక్ట్స్ ఒక ఫోన్ వస్తే కంపల్సరీ ఏదో టైం రిప్లై ఇస్తాం. అదర్ కాంటాక్ట్స్ అనుకోండి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మేము పరిగెడుతూనే ఉంటాం కాబట్టి మాకు ఇది రెస్పాన్సిబిలిటీ కింద అనిపిస్తుంది. కానీ ఏదో మిస్ అవుతామని కాదు, కానీ ఎంతనా మేము మనుషులే, మాకు బాధ్యతలు ఉంటాయి. రకరకాల సందర్భాల్లో అవుట్ ఆఫ్ అన్నౌన్ సేవ్ నెంబర్ ఉందనుకోండి, రిప్లై ఇవ్వాలని మాకు అంత ఇదిగా ఉంటుంది, ఎందుకంటే మేము పరిగెడుతూ ఉంటాం కాబట్టి మీ అందరూ చక్కగా చేస్తున్నారు కాబట్టి చక్కగా చేసుకోండి. మీ ఫ్యామిలీలో చిన్న చేంజెస్ చేయండి. అందువల్ల ఇక్కడ నేను మీ అందరికీ ఎందుకు ఇంత అలా చెప్పగలుగుతున్నానంటే, మేము ఒక పేషెంట్గా ఒక గురువు దగ్గర జాయిన్ అయ్యాము, ఆ బాధలన్నీ మాకు తెలుసు. సో కాబట్టి ఆయన దగ్గర కొన్ని నేర్చుకున్నాము, మోడర్న్ భాష సంబంధించి మోడర్న్ టెక్నాలజీ కొన్ని నేర్చుకున్నాము. సో ఇది చాలు, ఈ కామన్ మ్యాన్కి ఇవి నేర్పగలిగితే ఒక 60-80% వరకు చాలా రకాల సమస్యలను హ్యాండిల్ చేయగలుగుతాం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అందుకే చాలా డాక్టర్లు వదిలేసిన చాలా కేసెస్ని కూడా నేను అది తేలిగ్గా సునాయాసంగా ట్రీట్ చేస్తున్నాను, చాలా తేలిగ్గా. కానీ సమస్య ఏంటంటే వాళ్ళని ఒప్పించడం, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడమే పెద్ద టాస్క్. కాబట్టి మీరు చేయగలిగినంత, మీకు ఎంతవరకు పాసిబిలిటీ అంతవరకు చేసుకుంటే వెళ్ళండి. ఇది మీకు తెలిసిన వాళ్ళకి వీలైనంత వరకు ప్రమోట్ చేయడానికి చూడండి, ఎందుకంటే ఇది లైఫ్ లాగా మీకు ఉపయోగపడుతుంది. మీకు వాళ్ళ లైఫ్ లాగా మీకు కృతజ్ఞులుగా ఉంటారు. ఇది నేను నేర్చుకున్న విషయం. సో అంతే నేను చెప్పదలుచుకున్నది. ఇందులో మీరు ఎవరన్నా మాట్లాడాలంటే ఒక 2 minutes మాట్లాడచ్చు, లేదంటే మంత్రం చెప్పి ముగులుతాం. రామలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. సోని రామలక్ష్మి గారు, నమస్తే అండి లక్ష్మి గారు. సార్ మీరు చెప్పిన దాని మీద చిన్న కామెంట్ అండి. బయట దేశంలో చాలా బాగా చేస్తున్నారని చెప్పాను, చిన్న సరదా కామెంట్ అండి. మీరు ఇచ్చే సర్వీస్ ఇంత చీప్ గా వారికి దొరకవండి అక్కడ. జ్యోతి గారి కోపం రావచ్చు సార్ రామన్ గారికి. లేదు, వాళ్ళంతా మనం అంటే చాలా అభిమానులు అండి, వాళ్ళు ఎప్పుడు పాపం అనుకోరు, చాలా మన కృతజ్ఞతగా. అసలు చీప్ కాదండి, ఫ్రీ సర్వీస్ అండి ప్రసాద్ గారికి. ఆ సర్వీస్ ఎవరు ఇవ్వరు. బై ద ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ రిజల్ట్స్ కృష్ణ గారు, రిజల్ట్స్ విల్ స్పీక్ అంతే. రిజల్ట్స్ లేకపోతే
ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ డాక్టర్లకు అపాయింట్మెంట్ దానికి చూసుకుంటే ప్రసాద్ గారు సజెషన్ మనకి ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే విత్ ఇన్ మినిట్స్ లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఏదన్నా పెయిన్ ఉంది అనుకోండి, డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే వాళ్ళు ఒక వారం తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు ప్రసాద్ గారి లాగా మనం క్లాస్ అయిపోయిన వెంటనే కాల్ చేయండి అనరు ఎవరు. అది ప్రసాద్ గారు చెప్పినట్టు ప్రతి డాక్టర్ ఇక్కడ దే అప్రిషియేట్ వాట్ ఎవర్ వీఆర్ ఫాలోయింగ్. నేను లాస్ట్ వీక్ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే you are following the water vegetables, that is the best diet you can have for your heart. So మీరు ఎంత తిన్నా కానీ మీకు ఏమీ కాదు, అవి మీరు ఫ్రీగా ఫాలో అవ్వండి అని చెప్పారు కార్డియాలజిస్ట్. సో మనము చేసేది ఏ డాక్టర్కి ఇక్కడ చూపెట్టినా కానీ దే విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ అండ్ దే విల్ ఆస్క్ us to continue. మాకు ఇక్కడ ఇగో ప్రాబ్లం అండి. మేము వేసుకోమని టాబ్లెట్ వేసుకోకుండా నువ్వు ఆ కాయగూరలు తింటాం ఇటు అంటారు. అక్కడ మీరు ఏంటంటే కన్విన్స్ చేయాలి వాళ్ళు, ఇది చేస్తే ఇది తగ్గుతుంది, తగ్గి చూపెడితే అప్పుడు వాళ్ళకు అయినా కానీ ఓన్ తగ్గి అనుకోండి. ఐ వర్క్డ్ ఇన్ ది గవర్నమెంట్ హాస్పిటల్ when I was in India for almost 3 years. తర్వాత ఒక విషయం, ఇందులో చాలా మంది కొంచెం మంది డాక్టర్స్ మేడం గారు మీరు ఎవరిని ఉద్దేశించి చెప్పట్టు నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను షేర్ చేశాను అంతే. సో ఓవరాల్ సారాంశంగా నేను షేర్ చేశాను అంతే. కామెంట్ ఎవరి మీద చేయట్లేదు, గుర్తించుకోవాల్సి. రామలక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? నేను జాయిన్ అయ్యి 1 year అవుతుంది. యాక్చువల్ గా నేను డయాబెటీస్ కోసం జాయిన్ అయ్యాను. నాకేమో మా కజిన్ వాళ్ళ ద్వారా, సుమకాంతి తన ద్వారా నేను జాయిన్ అయ్యాను. యాక్చువల్ గా చెప్పాలంటే సింపుల్ గాను, యాక్చువల్ గా మేము మస్కట్ లో ఉంటామండి, గల్ఫ్ కంట్రీ దుబాయ్కి దగ్గరలోను. డయాబెటీస్ చాలా మటుకు రికవర్ అయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే జాయిన్ అయినప్పుడు అలాంటివి అన్ని కూడా డయాబెటీస్ బాగా తగ్గుతుంది, బీపీ ఉంటే కూడా తగ్గుతుంది, అవన్నీ కూడా చెప్పారు. మా ఇంట్లో మా కజిన్స్ చాలా మంది చేశారండి, అందుకని నేను జాయిన్ అయ్యాను. తర్వాత మాది హంసవరం అనమాట. మేము మస్కట్ లో ఉంటాం చాలా ఏళ్ళ నుంచి, నియర్లీ 20 years నుంచి. తర్వాత లాస్ట్ 1.5 year 2 years నుంచి మా పాప కెనడాలో చదువుకుంటోంది. సో నేను ఫ్రీక్వెంట్ గా కెనడా కూడా వస్తాను. యాక్చువల్ గా ప్రెసెంట్ అయితే నేను కెనడాలో ఉన్నాను మా పాప దగ్గర 3 months నుంచి ఇంచుమించు. మోస్ట్లీ ఏంటంటే 1 year నుంచి కూడా అవుట్ ఆఫ్ ద ట్రావెలింగ్ ఎక్కడున్నా ఏమున్నా సరే ఒక 3 days 4 days పోయినా సరే ఎప్పుడు సాధన మాత్రం మానలేదు. మార్నింగ్ జ్యూస్, మధ్యాహ్నం వెజిటబుల్ రైస్ తీసుకోవడము, ఈవినింగ్ ఫ్రూట్స్, నైట్ క్యారెట్ జ్యూస్. ఈవెన్ మా పాప చేత కూడా మోస్ట్లీ ఒక 6 months నుంచి ఇండైరెక్ట్ గా ఆయన జనరల్ గా ఫ్యామిలీలో ఏం చేయొచ్చు చెప్తున్నవన్నీ కూడా ఫాలో చేస్తాము. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఫాలో చేస్తారు. జనరల్ గా అంటే సాధనలో జాయిన్ అవ్వకపోయినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఏవి తింటే మనకి ఆరోగ్యంగా ఉంటుంది కొన్ని చెప్తారు. ఇంపార్టెంట్ గా ఏంటంటే ఈ మిస్టేక్స్ చేయకండి, మీరు ఆరోగ్యం సగం బాగుపడినట్లే అని ప్రసాద్ గారు క్లాస్ లో చెప్తారు. అవన్నీ కూడా ఫాలో చేస్తారు. అంటే ముఖ్యంగా ఏంటంటే నాకు అయితే యాక్చువల్ గా అబ్డామినల్ సర్జరీస్ చిన్నప్పుడే చాలా అయ్యాయండి. ఆఫ్టర్ మ్యారేజ్ అదిను, అపెండిక్స్, యూట్రస్ తీసేయడం అదిను. నేను ఏదైనా 1 kg కానీ 2 kg కానీ బరువు ఇంట్లోంచి తీసి పక్కన జనరల్ హౌస్ హోల్డ్ వర్క్స్ చేస్తూ ఉంటే కూడా పక్కన పెడితే కుట్లు నొప్పి వస్తాయి. 10 years తర్వాత కూడా నేను సాధనలో జాయిన్ అయ్యే ముందర కూడా స్టిచ్చెస్, అబ్డామినల్ స్టిచ్చెస్ అన్ని పెయిన్ వస్తాయి అని నేను ఎప్పుడు చాలా బాధగా ఉండేదన్నమాట. మాకేంటంటే ఇక వేరే కంట్రీస్ లో అంత హెల్ప్స్ ఏ ఉండదు, మన పని మనమే ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. సో మేము లోన్లీగా ఉంటాం కాబట్టి ఏ పనైనా సరే ఎక్కువ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది నేను కెనడా వచ్చాను. లాస్ట్ టైం October November లో ఉన్నాను. నేను మళ్ళీ మొన్న April లో మా పాప దగ్గర తను చదువుకుంటాను, తన కోసం ఉండడానికి నేను వస్తూ ఉంటాను అనమాట ఫ్రీక్వెంట్ గాను. 3 months నుంచి ఉంటున్నాను. నేనైతే ఇక్కడ 2 kilometers 3 kilometers రేడియస్ లో షాప్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని తెచ్చుకోవడానికి.
ఇక్కడ తన స్టూడెంట్ కాబట్టి తన దగ్గర కారే ఉండదు. జస్ట్ నేను నడుచుకొని తెస్తున్నానండి. ఈవెన్ 8 kgs 9 kgs నేను చేత్తో మోసుకొని వస్తున్నా సరే ఒక లాస్ట్ 2 months నుంచి అసలు నాకే ఆశ్చర్యం అనిపించిన విషయం అన్నమాట. అసలు కడుపులో నొప్పి కానీ అసలు స్టిచెస్ పెయిన్ అనేది నాకు ఉందా అని నేనే మర్చిపోయాను. ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ లాగా, సర్జరీకి ముందరలాగా అసలు అంత పెయిన్ రిలీఫ్ అసలు ఉంటుందా ఏమాత్రం వేసుకోలేదు. పొద్దున్న లేస్తే ఏదైనా పని చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఏం టాబ్లెట్ వేసుకోవాలి, రాత్రి రేపు పొద్దున్న పని చేయాలంటే ఇవాళ రాత్రి పెయిన్ కిల్లింగ్ వేసుకొని రేపు మార్నింగ్ వర్క్ కి రెడీ అవ్వాలి అన్నట్టు ఉండేది. లాస్ట్ 3 months లో యాక్చువల్ గా అక్టోబర్ నవంబర్ లో నాలో చాలా రికవరీ కనిపించింది. కానీ ఈ ఏప్రిల్ మే జూన్ లో చూస్తూ ఉంటే అసలు షోల్డర్ మీద పెట్టుకొని వెజిటబుల్స్ ఫ్రూట్స్ జనరల్ గా వాటర్ మిలన్, పైనాపిల్, అవి కుకుంబరు, క్యారెట్స్ అన్ని 5 kgs 8 kgs, తర్వాత ఆనపకాయ బీరకాయలు కూడా జనరల్ గా బరువు ఉంటాయి, ఫుల్ కాయలు తెస్తూ ఉంటాయి. మా పాప ఫస్ట్ రోజు వస్తుందండి, నేను ఫ్లైట్ నుంచి వచ్చాక ఒక్క రోజు వస్తుంది హెల్ప్ కి, టైం చేంజ్ కోసము. తర్వాత ఎప్పుడు తను చాలా బిజీగా ఉంటుంది యూనివర్సిటీలో కాబట్టి ఎప్పుడు సాయం రాలేదు. ఈవెన్ ఏమైనా సరే తెచ్చుకోవడానికి అంత స్టామినా పెరుగుతుంది మనకి. అసలు నేను బైబార్న్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్, ఈవెన్ మసాలాస్ అవి కూడా ఎప్పుడు తినలేదు. ఎవరు తినమని కూడా సజెస్ట్ చేసినా కూడా నేను ఎప్పుడు తినలేదు అనమాట. అందుకని ఆ విధంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చెప్పేది ఏంటంటే సింపుల్ గా మనం తినే ఫుడ్ లో మనకి చాలా పాతగా ఉన్న ఎన్ని సర్జరీస్ పాతవి అయిపోయినా కూడా చాలా ఫాస్ట్ గా స్టామినా వస్తుందండి, మంచి రికవరీ వస్తుంది మన మీద మనకి. అండ్ డైలీ నేను 3 to 4 kilometers నడవడానికి వాకింగ్ కి వెళ్ళినప్పుడు కూడా ఐ డోంట్ ఫీల్ ఎనీ పెయిన్. నాకు అసలు కాళ్ళు చేతులు నొప్పులు రావటం కానీ అసలు ఒక్క రోజు కూడా ఏ పెయిన్ కిల్లింగ్ వేసుకోవటం. ఎక్కువగా పెయిన్ కిల్లింగ్ నేను ఎక్కువగా బాంబ్స్ ఏదో అప్లై చేసుకోవడం, పొద్దున్నే లేచి నాకు అదే ఒక 15 to 20 minutes ఉండేది. 5కి లేస్తే 5:30 వరకు పని చేయడానికి కూడా ఫాస్ట్ గా చేయలేకపోయేది అన్నాను. అలాంటిది ఇప్పుడు బాడీలో ఒక మంచి ఎనర్జీ నాకే తెలుస్తుంది. ఎప్పుడైనా మధ్యాహ్నం పడుకోవాలని ఉండేది, నేను జాయిన్ అయిన కొత్తలో ప్రసాద్ గారికి ఫోన్ చేసి అడిగాను, నాకు మార్నింగ్ 10:30 తర్వాత నిద్ర వస్తుందండి, ఏం చేయమంటారండి? పర్వాలేదండి, ఒక అరగంట పడుకోండి, ఏం కాదన్నారు. అలాగే ఇప్పుడు పడుకోమన్నా సరే ఎప్పుడో గానీ పడుకోవాలని ఫీలింగ్ కూడా రావట్లేదు. మనకి ఒక స్పెషల్ గా ఏంటంటే చాలా మనలో మనకే తెలియని ఒక మంచి ఫీల్ తో ఉన్న ఎనర్జీ వస్తుందండి. మనం ఏ ప్రాబ్లమ్ తో అయితే జాయిన్ అవుతామో అది పక్కన పెట్టేసినా అదర్స్ చిన్నవన్నీ కూడా చాలా రికవరీ వస్తుంది. మనం చాలా స్టామినాగా మా పాపతో అయితే బయటికి వెళ్ళినప్పుడు అసలు ఎప్పుడు కార్ కూడా వాడట్లేదు, టాక్సీ కూడా బుక్ చేయట్లేదు. 8 kilometers 10 kilometers ఏమైనా పార్క్స్ అవి చూడడానికి వెళ్ళినా సరే ఐఎమ్ ఫీలింగ్ మోర్ ఎనర్జెటిక్ టు వాక్ ఎనీవేర్. మళ్ళీ అలానే నెక్స్ట్ డే కూడా నాకు ఏమీ టైర్డ్ గా అనిపించట్లేదు. మరి అదే 4:35 మార్నింగ్ లేచినా కూడా ఐఎమ్ ఫీలింగ్ సేమ్ ఎనర్జెటిక్. ఇది అండి. చాలా థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు. నిజంగా తర్వాత మాట అన్నారు వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు బాగా చేస్తున్నారని, అంటే దానికి ఒక కారణం అండి. సేమ్ మనం అందరూ ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళమే, తెలియకుండా మనకి బయటకు వచ్చాక ఇక్కడ ఉన్న కండిషన్స్ కి ఒక డిసిప్లిన్ వస్తుందండి. మాకున్న ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. ఒక విధమైన అంటే ఫ్యామిలీ పరంగా అయినా, ఇక్కడ పిల్లలు చదువుకునే విధానంలో అయినా, మనం వర్క్ చేసే విధానంలో అయినా, ఫ్యామిలీలోను ఒక తెలియని డిసిప్లిన్ వస్తుంది. అది ఇండియాలోను కొంచెం గ్రోయింగ్ స్టేజెస్ లో ఉన్నా సరే పాత వాళ్ళకి అది కొంచెం తక్కువ అండి వే ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే నేను బోత్ ఫ్రీక్వెంట్ గా కంపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి చెప్పాను. తర్వాత ఇంకొక విషయం, నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తానన్నమాట. డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా మోస్ట్లీ ఎవ్రీ మంత్ ఉంటుంది, ఎవ్రీ 2 months ఉంటుంది. నాకు ఒక 5 years బిఫోర్ నీ లెక్చర్ అయిందండి. అందుకని అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ నాకేంటంటే ఫ్లైట్ లో ఎక్కువ ట్రావెల్ చేస్తాను. అప్పుడు చెక్ ఇన్ లైన్ లో నుంచోడానికి, సెక్యూరిటీలో నుంచోడానికి, ఇమిగ్రేషన్ నాకు చాలా బాధగా ఉంటుంది అనమాట. ఈ కాంట్ స్టాండ్ కంటిన్యూస్లీ. నాకేంటంటే నడవడం ఎంత దూరమైనా నడిచేస్తాను. ఒక 5 నిమిషాలు స్టేబుల్ గా స్టాండ్ బై లో నుంచోవాలంటే నాకు చాలా కష్టంగా ఉండి వీల్ చైర్ బుక్ చేసుకునేదాన్ని అనమాట. అదేంటి ఈ ఏజ్ లో కూడా వీల్ చైర్ బుక్ చేసుకుని వెళ్తున్నానని చాలా గిల్టీగా అనిపించేది ఎప్పుడు కూడా. అదొక్కటే కారణం, వేరే ఏం కాదు. అదే అలాంటిది కూడా లాస్ట్ టైం మా పాప దగ్గర ఫస్ట్ టైం కెనడా వచ్చిన ట్రావెల్ చేసిన దగ్గర నుంచి వి స్టాప్డ్ అవర్స్ బుకింగ్ వీల్ చైర్. అండ్ నేను చాలా నుంచోగలుగుతాను, నుంచున్నా సరే ఫస్ట్ లో కొంచెం ఒక 5 minutes పెయిన్ అనిపిస్తుంది. కానీ
ఇప్పుడు ఎంతసేపు నుంచున్నా కూడా కాలుకి అసలు ఏమీ నొప్పి రావట్లేదు, ఎంతసేపు నడిచినా కూడా అసలు ఏ పెయిన్ తెలియట్లేదండి. చాలా థ్యాంక్ యూ సార్, నిజంగాను నాకు టైం ఇచ్చారు, నేనే ఎక్కువ టైం తీసేస్తున్నాను. కానీ చాలా వాల్యుబుల్ విషయం చెప్పారండి మీరు చివర్లుగాను కూడా. ఎందుకంటే లేడీస్ కి సర్జరీస్ ఇవన్నీ కామన్ అండి. కాబట్టి ఇవన్నీ ఎంతవరకు చేయొచ్చు అని ఒక భయం ఉంటుంది. అమ్మో సర్జరీ చేసుకున్నాం, పసరు తాగేస్తున్నాం, ఏమన్నా అయిపోద్దు అన్న భయం ఉంటుంది. సో మీకు లాంటి వాళ్ళు అట్లీస్ట్ మహాడిగల వ్యక్తులు సభ్యుడి తెలియని మీరు విషయాన్ని చెప్పగలిగితే రిమైనింగ్ వాళ్ళు దాన్ని కొనసాగించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి. చాలా చాలా సంతోషం అండి, అందరూ పార్టిసిపేట్ చేశారు, రిమైనింగ్ అందరూ విన్నారు. ఎందుకంటే ఎందుకు ఇవాళ చెప్పించవలసి వస్తుందంటే 2 కారణాలు. ఎందుకంటే మనకు నిన్నటితో ప్రధానంగా సిలబస్ అంతా పూర్తయింది. మళ్ళీ సావ నుంచి మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాము. దాన్ని బట్టి మీ అందరికి కూడా ఎవరైతే సాధన చేయాలనుకుంటున్నారో కొత్తగా చేస్తున్నారో వాళ్ళు విని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సావ నుంచి వినమని చెప్పండి. ప్లస్ మీరందరూ కూడా మళ్ళీ విన్నట్టు రివిజన్ రెండోసారి వినాలనుకుంటే కూడా మళ్ళీసారి వినొచ్చు అని చెప్పడం కోసం. చాలా చాలా సంతోషం అందరికీ. చివరిగా ఇవాళ కొంచెం టైం ఎక్కువైంది, మంత్రం చెప్పుకొని పూజ చేద్దాం. పద్మాసనం, నడుము నిటారు, నమస్కార ముద్ర, దురిత నివారణ ముద్ర. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. అందరికీ నమస్తే. నమస్కారం అండి, రామకృష్ణ. నమస్తే అందరికీ నమస్తే. కాల్ అయిపోయింది. నమస్తే సార్. నమస్తే. సరే నమస్తే.